నేనొకటి చిన్న విషయం అయితే చెప్తా అండి. నాకు బాగా యూజ్ అవుతుంది. మీకు కూడా ఇది యూజ్ అవుతది వీడియో చూసే వాళ్ళకన్నట్టుగా చెప్తున్నా అనమాట. ఏందంటే మనకి రాత్రిండి కుక్కర్లు వాడొద్దు అంటున్నారు గదా! సో, స్టీల్ వాడుకోవాలి అంటున్నారు. అయితే నాకు పాత కుక్కర్ ఉంటే ఈ పెద్దదైతే అది రిపేర్ చేయించాను. అలాగే వచ్చేసి ఇది ఆన్‌లైన్‌లో 3 కుక్కర్లు అయితే ఆఫర్ ప్రైస్ ఉండే అండి. అయితే తీసుకున్నా అనమాట. ఇది దాంట్లో వచ్చేసి పెద్ద సైజ్ కుక్కరు. 3 వచ్చాయి. చాలా బాగున్నాయండి. అసలు స్టీలే వాడాలట, రాతండి వాడొద్దట. సో, అయితే ఇది తీసుకున్నాను. చాలా బాగుంది. మళ్ళీ ఒకటి ఏంటంటే స్టీల్ కుక్కర్లు వాడుతున్నాం మనకి తొందరగా వంట అయిపోతుందండి. అన్నం అయితే 2 విజిల్లకి అయిపోతుంది, పప్పు 3 విజిల్లకి అయిపోతుంది. సో దానివల్ల మనకి గ్యాస్ చాలా ఆదా అవుతుందండి. నాకైతే ఈ మంత్ 10 డేస్ ఎక్కువ వచ్చిందనమాట గ్యాస్. దానికోసమే నేను ఇది అందరికీ యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. కాకపోతే మనం వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. మనం ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టొద్దు ఎప్పుడు కూడా, కొంచెం చూసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ ఒకటి ఏంటంటే పెట్టామంటే మర్చిపోవద్దు, ఎప్పుడు విజిల్ ఎన్ని వస్తున్నాయని గమనించుకుంటూ ఉండాలి. మళ్ళీ ఒకటి ఏంటంటే కుక్కర్ మూత పెట్టేటప్పుడు మనం మూతకు ఏదైనా ఉందనుకోండి, దాంట్లో ఏదైనా మనం ఇంతకుముందు వండింది ఏదైనా ఉందనుకోండి, అది సరిగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి. సో గ్యాస్ అయితే చాలా ఆదా అవుతుంది అనమాట కుక్కర్లతో. నాకు చాలా ఆదా అయింది, అదే చెప్తున్నా అనమాట. కాకపోతే జాగ్రత్తలు అయితే పాటించాలండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.